సంక్రాంతిలోపు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి జనవరి నెలాఖరులోపు అధ్యక్షుడిని ఎన్నుకోవాలని తెలంగాణ కమలం పార్టీ ప్లాన్ చేస్తోందట. దీనికోసం కేంద్ర పార్టీ పరిశీలకులు సునీల్ బన్సల్ రంగంలోకి దిగారు. అన్ని జిల్లాల నేతలతో ఆయన సమీక్షలను జరపనున్నారు. ఈసారి అధ్యక్షుడిగా బీసీలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? స్థానిక ఎన్నికలే టార్గెట్గా వ్యూహాలను పన్నుతున్నారా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సంక్రాంతిలోపు పూర్తి చేసి రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. దీనిపై కమలం పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. కేంద్ర పార్టీ పరిశీలకులు సునీల్ బన్సల్ సైతం రంగంలోకి దిగి మరీ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పార్టీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు జనవరిలో తెరపడనుంది. అయితే అంతర్గత చర్చల్లో రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకొస్తున్నా ఎంపీగా ఉన్న బీసీ నేతకి ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సమీకరణాలు మారితే మాత్రం అనూహ్యంగా కొత్త నేతకు అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం మదిలో ఏముందో రాష్ట్రంలోని కీలక నేతలకు సైతం అంతు చిక్కడం లేదు. అధికార పీఠమే అంతిమ లక్ష్యమని ఇందుకోసం అనుసరించే వ్యూహంలో వేసే ఎత్తుగడలు మాత్రం అనూహ్యంగా ఉండబోతున్నాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీలో కొంతమంది సీనియర్ నేతల మధ్య అంతర్గత విభేదాలున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాత కొత్త నేతల పంచాయతీలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాలు 4 స్తంభాలాటగా మారాయన్న విషయం అధినాయకత్వం దృష్టికి కూడా వెళ్లిందట. తాము అధికారంలోకి రావాలంటే ముందు పార్టీలో సమన్వయం అవసరమని భావిస్తున్న పార్టీ కేంద్ర పెద్దలు ఆ దిశగా కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తున్నారని సమాచారం. అన్ని సవాళ్లను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగే నేతకే పార్టీ పెద్దలు పట్టం కట్టబోతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. పోరాట పటిమ, సమన్వయం చేసుకునే సమర్థతతో పాటు వయసును కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న పార్టీ అధిష్టానం తాజాగా మరోసారి కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థాగత ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గత నెల 25 నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు వెళ్లేందుకు నాయకత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ బూత్ల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా వర్క్షాప్లు నిర్వహించింది. గ్రౌండ్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేయడంతో పాటు సంస్థాగత ఎన్నికల నిర్వహణ, సభ్యత్వాలు, యాక్టివ్ మెంబర్షిప్ అంశాలపైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఇక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను హైకమాండ్ నియమించింది. జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణను నియమించింది. వారు ఇప్పటికే సంస్థాగతంగా ఎన్నికలకు కసరత్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఇంకోవైపు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో నెలకొంది. స్టేట్ ప్రెసిడెంట్ కోసం చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీ హైకమాండ్ ఆశీస్సులు పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరనే దానిపై అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా సంస్థాగత ఎన్నికలు జరుగుతాయనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. పార్టీ డిసైడ్ చేసిన నేతకి మద్దతు తెలిపి లాంఛనంగా ఎన్నుకుంటారని టాక్ సైతం వినిపిస్తోంది. అధ్యక్షుడు ఎవరనే నిర్ణయం జరిగిపోవడంతో ఇక ఆ పేరు చుట్టూనే ఎన్నిక హడావుడి కొనసాగనుంది. అయితే పార్టీ డిసైడ్ చేసింది ఎవరిని అనేది కాషాయ శ్రేణుల్లో సస్పెన్స్గా మారిందట. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో వాటిపై ఫోకస్ పెట్టింది బీజేపీ. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఈసారి స్థానిక సంస్థల్లో బలం పుంజుకోవాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీకి బలమైన నేత అవసరం ఉంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించనున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో
కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటోంది బీజేపీ. దీంతో స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు సాధించాలని వ్యూహాలు పన్నుతోంది. చూడాలి మరి వచ్చే జనవరిలో రాష్ట్ర బీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో.